అవును. 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333390. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అన్న వెంటనే అమ్మవారి యొక్క ఉపాసన వివిధ రూపాలలో, అంటే నవదుర్గా స్వరూపాలు, అలాగే ప్రతిరోజు ఒక అలంకరణతో అమ్మవారిని దర్శించుకోవడము ఇది మనకి అలవాటు. అయితే ఈ ఉపాసన అన్నది కేవలం ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే మన మనసులో ఉన్న కోరికలు తీరిపోతాయి అన్నది మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి రూపం మనకి ఏదో ఒక చక్కని విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారిని అలా దర్శించుకున్న తర్వాత, అంటే ఒకవేళ మనం ఆలయానికి వెళ్ళి లేకపోతే ఎక్కడైనా మంటపానికి వెళ్ళి ఆ రూపంలో దర్శించుకోలేకపోయినా కొన్ని రూపాలు అని చెప్తారు. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, రాజరాజేశ్వరి, లలిత, మహాలక్ష్మి, దుర్గా, ఇంకా చండీ హోమం కూడా చేస్తూ ఉంటారు ఈ నవరాత్రుల్లో. కాబట్టి ప్రత్యేకంగా ఎన్ని రూపాలు ఉన్నా, ఎన్నో రూపాలు ఉన్నా, కొన్ని రూపాల వైభవం గురించి ప్రతి క్షణం మనం గుర్తుకు తెచ్చుకుంటూనే ఉండాలి. అలా ప్రతి క్షణం గుర్తుకు తెచ్చుకునే అవకాశం ఉండదు కాబట్టి కనీసం ఇలా ఈ శరన్నవరాత్రుల్లో అమ్మ అనుగ్రహం ఏ ఏ రూపాలలో ఉంటుంది. ఇది కేవలం అనుగ్రహము అంటే మన నడవడికకి సంబంధించి మాత్రమే కాదు, మనం ఏ రకంగా అమ్మకి కృతజ్ఞత చెప్పాలి, మనం నేర్చుకున్నది మళ్ళీ ఇదిగో తల్లి ఇది నేర్చుకుంటున్నాము అని ఎలా చెప్పుకోగలగాలి, ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఇదంతా ఒక చిన్న పరీక్షలాగా మనం చూస్తూ ఉండాలన్నమాట. అమ్మవారు అన్నీ అందిస్తున్నారు, అమ్మవారు అన్నీ ఇస్తున్నారు, కాకపోతే పోల్చుకోగలగాలి, చూడగలగాలి. మనం మనుషులం ఎంతసేపు నా దగ్గర ఇది లేదు లేదు లేదు, ఇది లేదు అది లేదు, ఇలా చెయ్యలేదు ఇలా చెయ్యలేను అని ఎంతసేపు మనం ఏదైతే చెయ్యలేమో, మన దగ్గర ఏదైతే లేదో, మనకి ఏదైతే తృప్తి కారణమో అది కనిపించట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏది అమ్మ ఇచ్చింది దాన్ని గుర్తించటం, దాన్ని ఇంకా ఎలా సద్వినియోగం చేసుకోవడం, దాంతో అంటే ఉన్నదాంతో ఎలా తృప్తిగా ఉండటం, ఇది మనకి అలవాటు అవ్వడం చాలా కష్టం. అలా కష్టంగా ఉంది తల్లి అని అమ్మ కాళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా అమ్మే మనకి ఒక దారి చూపిస్తుంది. కాబట్టి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క తత్వం దాగి ఉంటుంది. ఆ తత్వాన్ని ఆ రూపం చూసినప్పుడు అర్థం చేసుకోగలిగితే ఆ రూపానికి ఒక్క క్షణమైన నమస్కారం అలాగా ఆ ఆలోచనతో చేయగలిగితే ఖచ్చితంగా మనలో మార్పు ఉంటుంది. ఈరోజు మనం అమ్మవారి యొక్క గాయత్రి స్వరూపం గురించి మాట్లాడుకుందాం. గాయత్రి అన్న వెంటనే గాయత్రి మంత్రం మనకి ముందుగా గుర్తుకు వస్తుంది. సరే, గాయత్రి మంత్రము అంటే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీనికి అంటే ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు, ఎప్పుడు చెప్పుకోవాలి. త్రిసంధ్యలలో సంధ్యావందనం చేసుకున్నప్పుడు, మరి సంధ్యావందనం అంటే కేవలం కొంతమంది మాత్రమే చేసుకుంటారు. ఉపనయన సమయంలో ఈ గాయత్రి మంత్రాన్ని చెప్తారు, ఆ తర్వాత వాళ్ళు గాయత్రి చేసుకుంటారు అని కొన్ని మనం వింటూ ఉంటాం. నిజమే, అంటే కొన్ని మంత్రాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పద్ధతులు అన్నవి ఉండాలి. ఎందుకు అంటే అవి ఆ క్రమంలో అలా జరిగితేనే వాటికి ఉన్న ఆ విశేషమైన ఫలితము అన్నది అందరికీ అది ప్రసరింపబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి గాయత్రి మంత్రం అంటే సరే మరి అందరూ చదవరు కదా, ఉపనయనం అయితేనే చదువుతారు కదా అని అనుకోవడం కాదు. ఇక్కడ గాయత్రి స్వరూపం ఎక్కడెక్కడ ఉంటుంది, గాయత్రి మంత్రం అంటే కేవలం ఆ ఒక్క మంత్రమే ఉందా, 24 బీజాక్షరాలతో కూడుకున్న మంత్రం, గాయత్రీ దేవిని ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఇవన్నీ కూడా ఈ రూపం మనకి చెప్తుంది. అసలు గాయత్రి అంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే ప్రాణం ఉందా లేదా వెంటనే ఎవరైనా ఎలా కనిపెడతారు? ఊపిరి బట్టి, అంతే కదా. మనం నిద్రావస్థలో ఉంటాం, ఆ సమయంలో మన దగ్గర కూర్చుని ఎవరైనా కొద్దిగా నెమ్మదిగా మాట్లాడుకున్నా బహుశా మనకి మెలకువ రాదు. అలా అంటే మన ప్రాణం పోయిందనా? కాదు. ఇలా ఎవరైనా చెయ్యి లేపితే మళ్ళీ అలా చెయ్యి మనం కింద పడేయవచ్చు, అంటే ప్రాణం పోయిందా? కాదు. అంటే కొన్ని అవస్థలు ఉంటాయి, ఆ అవస్థల్లో కూడా మనం మెలకువగా లేకుండా, ఒక్కొక్కసారి శరీరం చలనం లేకుండా, ఇంద్రియాలు పని చెయ్యకుండా, లేకపోతే శరీర భాగాలు పని చెయ్యకుండా పడి ఉన్నా ప్రాణం ఉన్నది లేనిది ఊపిరితో చూస్తూ ఉంటారు. ఇక ఊపిరి పీల్చుకోవట్లేదా, విడిచిపెట్టట్లేదా, అయిపోయింది, ప్రాణం పోయినట్టే కదా. కాబట్టి ప్రాణశక్తి గాయత్రి, వేదమాత గాయత్రి అని అన్నారు.
ఈ 2 మాటలు అర్థమైతే గాయత్రి మంత్రాన్నే కేవలం మనం చెప్పుకోవలసిన అవసరం లేదు. గాయత్రి ఉపాసన ఏ రకంగా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అర్థమవుతుంది. మనం ప్రాణంతో ఉన్నాము, ప్రాణశక్తి, ఈ ఊపిరి పీల్చుకోవడం, విడిచిపెట్టడం, ఈ క్రియ ఏదైతే ఉందో ఇది కొద్దిసేపైనా మనం ఆపగలమా? ఊపిరిని కొంచెం సేపు ఆపేసుకుంటామంటే కుదురుతుందా? లేదు. తెలియకుండానే ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం, విడిచిపెడుతూ ఉంటాం. అది ఆగిపోతే ఇక అయిపోయింది. అంటే శరీరానికి ఇక పని లేదు, ఈ భూమితో ఎవరితోనూ. శరీరం వెళ్ళిపోయినట్టే. కాబట్టి అటువంటి ప్రాణశక్తి గాయత్రి. అంటే ఇప్పుడు గాయత్రీ దేవి ఎక్కడ లేదు? ప్రతి జీవిలో ఉంటుంది. ప్రతి జీవికి ఊపిరి అన్నది అవసరం కదా. కాబట్టి మనం ప్రతి క్షణం, అంటే ఇంకా క్షణం అని కాదు, ప్రతిసారి మనం ఏ ఊపిరినైతే తీసుకుంటున్నామో, ఏ ప్రాణశక్తి మనలో ఉందో ఆ శక్తి వల్లే మనం జీవిస్తూ ఉన్నామో అది గాయత్రి అంటారు. అలా వేదమాత గాయత్రి అని కూడా అంటారు. వేదం అన్న వెంటనే అది పూర్తిగా చాలా, అంటే మనం వాటి జోలికి వెళ్ళలేము. వేదాలు చదువుకోవడం కష్టం. మళ్ళీ ఆ వేద విభజన ఎంత చేసినా ఋగ్వేదం ఏమిటి, సామవేదం ఏమిటి, అవన్నీ చాలా కష్టం కదా. ఒకవేళ చదువుకున్న ఆ భాష వస్తే సరిపోదు కదా, అర్థం కావాలి కదా అని మనం అనుకుంటాం. కానీ వేదం అంటే నీ పెద్ద విషయాలు తెలుసుకోలేకపోయినా, వేదం అంటే మనిషి నడవడిక ఎలా ఉంటుందో వేదంలో చెప్తుందనమాట. వేదము అంటే ఏది మంచి, ఏది ధర్మము మనకి నేర్పిస్తూ ఉంటుంది. పురాణాలు అనేటప్పటికీ అందులో ఉన్న కథలు, ఇతిహాసాలు, లేకపోతే కావ్యాలు, ఋషులు మునులు మనకి ఏవైతే ఇచ్చారో కొన్ని స్తోత్రాలు, వాటిని అర్థం చేసుకోగలిగితే ఒకటి కృతజ్ఞతా భావనతో ఉండాలని అర్థమవుతుంది, ఇంకొకటి భగవంతుని యొక్క అనుగ్రహం అర్థమవుతుంది, ఇంకొకటి మన నడవడిక ఎలా ఉండాలి. కాబట్టి వేదం అన్నిటికీ ప్రమాణం. ఆఖరికి బ్రహ్మగారు సృష్టి చెయ్యాలి అన్నా కూడా ఆయన వేదాలలో ఏది ప్రమాణంగా అయితే ఉంటుందో దాన్ని బట్టి ఆయన సృష్టి చేశారు. కాబట్టి వేదం అంటే చాలా కష్టమైన విషయం, మనకి అర్థం కాదు అని మనం అనుకుని ఊరుకోకుండా, వేదం అంటే మనం ఎలా బ్రతకాలి, అంటే ముఖ్యంగా మనుషులం. ఎందుకంటే ప్రతి జీవికి ఆ బుద్ధి, ఆ ఆలోచన ఉండదు. ఒక ఏనుగు కూర్చుని నేను ఎలా బ్రతకాలి, నేను అలా బ్రతుకుతున్నానా, లేకపోతే ఏమైనా పుస్తకాలు చదువుకుంటానా, తెలుసుకుంటానా, ఎవరి మాటైనా వింటానా అనే ఆలోచన, బుద్ధి ఆ జీవులకు ఉండవు కదా. అవి కేవలం కర్మలు అనుభవించటానికి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మనుషులం మాత్రము ఇది జ్ఞానము, ఇది తెలుసుకోవాలి. ఈ జ్ఞానం నా దగ్గర లేదు, ఎలాగైనా కష్టపడి నేర్చుకోవాలి. అందుకే గురు పరంపర, ఈ వ్యవస్థ. కాబట్టి ఎలాగైనా ఒక గురువుని సంపాదించుకోవాలంటారు. కారణం ఏమిటి అంటే ఒక జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం దేనికోసం? ఈ శరీర పోషణ కోసమో, ఉద్యోగాలు చేసుకోవటం కోసమో, చదువుకోవడం కోసమో కాదు. మన నడవడిక ఎవరు నిర్ణయం చేస్తారు? వేదం చెప్పింది, వేదం ప్రమాణం, శాస్త్రాలలో ఇలా ఉంది కాబట్టి మనం ఇలా ఉండాలి అని అర్థమవుతుంది. అంతేగాని ఎవరో వచ్చి చెప్తే అది కాదుగా. కాబట్టి వేదం, ఆ వేదంలో మనిషి నడవడిక ఎలా ఉంది అన్నది ఆ వేదం చెప్తోంది. ఆ వేదం మళ్ళీ ఎవరు అంటే ఆ వేదమాత గాయత్రి. అంటే ఇప్పుడు గాయత్రీదేవి ఉపాసన చేస్తే వేదం ఎలా ఉండమని చెప్పిందో, ఒక మనిషి ఎలా బ్రతకాలి, ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఒక నియమం ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. ఆ పదార్థము లేకపోతే ఆ జీవి అలాగే ప్రవర్తించాలి. సింహం ఎప్పుడు కుక్కలా ప్రవర్తించదు, కుక్క ఎప్పుడు పాములా ప్రవర్తించదు. అంటే వాటికి కొన్ని హద్దులు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఈ జీవి ఇలాగే ఉంటుంది మనకి తెలుసు. అలా మనుషులం అనేటప్పటికీ ఎలా ఉండాలి అది మనకి వేదం చెప్పింది. అందుకే ఆ నడవడిక ఏంటో తెలుసుకోగలగాలి. తెలుసుకోవాలి అంటే 4 వేదాలు చదువుకోవాలా? అబ్బే మనకు అర్థం కాదు కదా అని అనుకోవడం కాదు. అందుకే గాయత్రి ఉపాసన చేస్తే వేదమాత ఆవిడ కాబట్టి అటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని మనకి అమ్మ ఇస్తుంది. బుద్ధి ప్రచోదనం. గాయత్రి మంత్రంలో కూడా ఏమడుగుతాం మనం అమ్మవారిని? బుద్ధి ప్రచోదనం చేయి తల్లి. ఎందుకు ప్రచోదనం అనే మాట వాడుతున్నాం? బుద్ధి అందరికీ పెట్టి పంపించాడు భగవంతుడు. ఒకరికి బుద్ధి లేదు, ఒకరికి బుద్ధి బాగా ఎక్కువగా ఉంది, 80% ఉంది, లేకపోతే 100% ఉంది అన్నది ఉండదు. బుద్ధి అన్నది అన్ని జీవులకి ఉంటుంది. మనిషికి కొద్దిగానే ఎక్కువగానే పెట్టి పంపిస్తాడు భగవంతుడు. కాకపోతే అది ప్రచోదనం కాకపోతే మనం ఏమి చెయ్యలేం. అంటే ఆ ప్రచోదనానికి మనమే కొద్దిగా కృషి చెయ్యాలి. కాబట్టి గాయత్రీదేవి ఉపాసన అన్నది బుద్ధి ప్రచోదనానికి, జ్ఞాన సంపాదన కోసం చాలా అవసరం. అంతేకాని కేవలం ఉపనయనం చేసుకున్న వాళ్ళు మాత్రమే గాయత్రి మంత్రం చదువుతారు అన్నది కాదు. అయితే ఇంకేమైనా మంత్రాలు ఉంటాయా గాయత్రి ఉపాసన కోసం? ఇందాక మనం చెప్పుకుంటున్నాం, ఊపిరి పీల్చుకుంటూ విడిచిపెట్టి ఏ మంత్రం చెప్పుతున్నా అక్కడ గాయత్రీదేవిని కొలుచుకుంటున్నట్టే అని
మహానుభావులు మహర్షులు చెప్పారు. అందుకే ఏ చిన్న మంత్రమైనా అంటే గురువు ద్వారా మనం ఉపాసన పొందుతూ ఉంటాం కదా, అలా గురువు గారు అంటే ఎవరైనా గురువు మనకి ఒక మంత్రోపదేశం చేస్తే ఆ మంత్రం కేవలం అందులో గాయత్రి అనే పదం వచ్చినా రాకపోయినా మనం ఇలా చక్కగా కూర్చుని అంటే మనం ఊపిరి పీల్చుకుంటూ ఊపిరి విడిచిపెడుతూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసముల్లో ఏ మంత్రాన్ని అయితే పలుకుతూ ఉంటామో ఈ శక్తి ప్రాణశక్తి గాయత్రి కాబట్టి ఆ మంత్రాలన్నీ కూడా గాయత్రి మంత్రాల కిందే వస్తాయి అని చెప్పారు. కేవలం ఉపనయనం సమయంలో ఏ మంత్రాన్ని అయితే చెప్తూ ఉంటారో గాయత్రీదేవికి సంబంధించి దానికి మాత్రం కొన్ని నియమాలు ఉన్నాయి, కానీ వేరే అంటే ఎన్నో రకాలుగా గాయత్రి ఉపాసన చెయ్యవచ్చు అని చెప్తారు. ఇంకా చెప్పాలి అంటే ప్రతిరోజు ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు మనకి దర్శనమిస్తూ ఉంటాడు కదా, ప్రతిరోజు సూర్యుడిని మనం చూస్తూ ఉంటాం, సూర్యకిరణాలు మనకి తగులుతూనే ఉంటాయి. అంటే సూర్యుడు సూర్య భగవానుడు అంటే సాక్షాత్తు ఆయన మనకి కనిపించే దైవం. అలా సూర్యకిరణాల యొక్క తేజస్సు ఆ కాంతి అదంతా కూడా గాయత్రీదేవి శక్తి అని అంటారు. ఎందుకు అంటే సూర్యుడు ఉంటే మనుగడ ఉంటుంది, సూర్యుడు లేకపోతే పంటలు పండవు, సూర్యుడు లేకపోతే మన మనుగడ సాగదు. మనం అలాగా అంధకారంలో చీకటిలో వెలుతురు లేకుండా కాంతి లేకుండా వెలుతురు లేకుండా ప్రకృతిలో వెచ్చదనం లేకుండా ఏ జీవికి పోషణ అందదు. కేవలం ఆహారం ఉంటే సరిపోదు, ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యకిరణాల వల్లే మనకి తెలుసు. కాబట్టి అటువంటి కిరణాలలో శక్తి ఏదైతే దాగి ఉందో అది గాయత్రి అంటారు. ఎందుకంటే గాయత్రి ప్రాణశక్తి కదా, ప్రాణస్వరూపం. ఒక చైతన్యం ఎక్కడుంది, ఒక జీవం ఎక్కడుంది, అక్కడ గాయత్రి ఉంది. అందుకే సూర్యకిరణాలలో కాస్తసేపు మనం అలా కూర్చుంటే తేజస్సు అన్నది ఒకటి శరీరంలో ఉన్నట్టు ఒక ఉత్సాహం అన్నది ఉంటుంది. అలాగ 4-5 రోజులు వర్షాలు పడుతూ ఉంటే మనం ఉత్సాహంగా ఉండం, అలాగే ఏదో తెలియని అంటే బద్ధకంగా అలా ఉంటూ ఉంటాం కదా, కానీ అదే ఒక్కసారి సూర్యకిరణాలు తగిలిన వెంటనే శరీరంలో కూడా ఉత్సాహము అన్నది వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాణశక్తి సూర్యకిరణాలలో ఉంది. అందుకే అంటారు మనం సూర్యకిరణాలలో చక్కగా కూర్చుని మనకు వచ్చిన మంత్రం లేదు, ఒక గురువు ద్వారా ఉపదేశం తీసుకోలేదు, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఏదో ఒక నామం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒకటి రామ 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 అనుకున్నా చాలు, ఓం నమో నారాయణాయ అనుకున్నా చాలు, ఓం గం గణపతయే అనుకున్నా చాలు, లేకపోతే జై హనుమాన్ అనుకున్నా చాలు, ఓం నమ శివాయ అనుకున్నా చాలు. ఏ మంత్రమైనా అంటే అమ్మవారి ఉపాసన కదా, అయ్యవారి పేరు తెచ్చుకోకూడదు తలుచుకోకూడదు అన్నది లేదు. పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే, వివిధ రూపాలలో అనుగ్రహం ఇస్తుంది. కాబట్టి ఏ మంత్రమైనా, ఏ మంత్రము తెలియకపోతే ఏ నామమైనా భక్తి శ్రద్ధలతో సూర్యకిరణాలు వచ్చినప్పుడు అలా కూర్చుని కాస్తసేపు ఆ నామాన్ని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తామో అదే గాయత్రి మాత ఉపాసన అని చెప్పారు. అందుకే గాయత్రి మాత ఉపాసన ఇప్పుడు ఎవరు చెయ్యగలరు? వీళ్ళు 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 మాత్రమే అని కాదు, ఎవరైనా చెయ్యగలరు. ఈ క్రమంలో కొన్ని మంత్రాలు ఉంటాయి, వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయి కాబట్టి అవి అలాగే చెయ్యాలని చెప్పారు. కానీ భగవంతుణ్ణి స్మరించుకోవడానికి ఇదే పద్ధతి అని ఎక్కడా లేదు. ఏ అవస్థలో అయినా భగవంతుణ్ణి స్మరించుకోగలగాలి. కాబట్టి సూర్యకిరణాలను చూస్తూ ఆ కిరణాల యొక్క శక్తి ప్రాణశక్తి గాయత్రి, అలాగే వేదమాతా గాయత్రి అనేటప్పటికీ వేదం ఏం చెప్తోంది? ధర్మాన్ని విడిచిపెట్టొద్దని చెప్పింది. మనిషి ఎలా బ్రతకాలో కొన్ని పద్ధతులు కొన్ని ఆచారములు, అలా మనిషి బ్రతకగలిగితే చాలు. అంటే వేదం ఏం చెప్పిందో మనకి అర్థం కాకపోయినా వేదమాత అయిన గాయత్రి ఉపాసన చేస్తే నడవడిక బాగుంటుంది. ఇక నడవడిక బాగుండాలి అంటే బుద్ధి కదా కావాల్సింది. కాబట్టి ఆ బుద్ధి ఉంటే మన దగ్గర ఎన్ని ఉన్నా బుద్ధి లేకపోతే వాటిని పోల్చుకోలేము, సద్వినియోగం చేసుకోలేము. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతున్నప్పుడు అసలు ఏం బలం ఉంది అంటే, ఇంత చిన్న పిల్లవాడివి కదా, ఏం బలం చూసుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, భయంకరమైన రాక్షసుడు కదా తండ్రి, అంటే ఇన్ని బాధలు పెట్టిన అన్నిసార్లు చంపేసే ప్రయత్నం చేసిన అసలు ఏ బలం ఉంది నీ దగ్గర అని ఆశ్చర్యపోయి అడిగినప్పుడు, అంటే ఎన్నోసార్లు విఫలమైపోయినప్పుడు అప్పుడు ప్రహ్లాదుడు నవ్వుతూ అంటాడు, అలా అడుగుతున్నావేంటి తండ్రి, నీలో ఉన్న బలం, నాలో ఉన్న బలం, ప్రకృతిలో ఉన్న బలం, అసలు బలం అంటే శక్తి, ఆ శక్తి ఏదైతే ఉందో అదంతా ఒక్కటే కదా, నువ్వు పోల్చుకోలేకపోతున్నావు. నువ్వు నీలో ఉన్న బలం నీది అని అనుకుంటున్నావు, కానీ నీలో ఉన్న బలం నాలో ఉన్న బలం అంతటా నిండి ఉన్న బలం ఒక్కటే, అదే విష్ణువు యొక్క శక్తి. అది నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటావో నాది నాది అని అనవు కదా, నేనే బలవంతుణ్ణి అని అనవు కదా, నీకెక్కడిది బలం అంటావే? నీలో ఉన్న శక్తే నాలో ఉంది, నాలో ఉన్న శక్తి నీలో ఉంది. కాబట్టి అది కలగాలి ఆ ఆలోచన. అంటే
బుద్ధి ఉండాలి. బుద్ధి లేదు కాబట్టి రాక్షసుడు అలా పతనం అయిపోయాడు. బుద్ధి ఉంది కాబట్టి చిన్న బాలుడైన ప్రహ్లాదుడు చక్కగా బ్రతికి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అంత భయంకరమైన ఆ నరసింహ స్వరూపాన్ని చూసి దేవతలు కూడా భయపడిపోతున్నప్పుడు ప్రహ్లాదుడు మాత్రం భయం లేకుండా చక్కగా దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగాడు. కారణం ఏమిటి అంటే ఆయనకి ఆ బుద్ధి ఏదైతే ఉందో, ఇక్కడైనా స్వామి ఉంటాడు, లేదు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, భిన్నంగా ఏం చూసేది, భిన్నంగా ఏదైనా పదార్థం ఉంటుందా అని అనుకున్నాడు. అన్నిట్లో భగవంతుణ్ణి చూశాడు. కాబట్టి స్తంభంలో ఉన్నాడా, ఉన్నాడు, నువ్వు పిలు, ఎందుకు రాడు అని అంత నమ్మకంతో చెప్తాడు. కాబట్టి ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది బుద్ధి. ఈ భీషణుడు ఎన్నోసార్లు చెప్తాడు రావణాసురుడికి, అన్నయ్య నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా చెయ్యవద్దు, ఇలా చెయ్యవద్దు. అవతల ఉన్నది శ్రీరామచంద్రుడు, ఆయన ధర్మాత్ముడు. కాబట్టి యుద్ధం ఎంతమందితో చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఏ ఆయుధాలు పట్టుకుంటారు, ఇవన్నీ అనవసరం. ఎవరు ధర్మాత్ముడో ఆయన్ని దేవుడు అని చెప్పలేడుగా, ఎందుకంటే రాముడు దేవుళ్ళ రాలేదు, రాముడు నరుడిగానే వచ్చాడు. అందుకే చెప్తున్నాడు, ఎలా జరిగినా యుద్ధం నువ్వు రాక్షసుడివే, భయంకరమైన రాక్షసుడివి, కానీ ఆయన ఏం పట్టుకున్నాడు, ఆయన పక్కన ఏముంది, ధర్మం ఉంది. అంటే ఆయన్ని ఓడించటం సులభం కాదు. నువ్వు అధర్మాన్ని పట్టుకున్నావు కాబట్టి నువ్వు ఓడిపోతావు, చాలా తొందరగా ఓడిపోతావు, ఇది ఖాయం. అందుకని నీ ఆలోచన మార్చుకో ఎన్నోసార్లు చెప్తాడు. కానీ రావణాసురుడు వినదుగా. ఎందుకు వినడు అంటే బుద్ధి ప్రచోదనం కాలేదు. ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, శివానుగ్రహాన్ని పొందాడు, చాలా మంచి భక్తుడు, అంతా బాగుంది, హాయిగా ఆనందంగా అలా అయిపోతే అయిపోయింది కదా. కానీ కాదుగా, బుద్ధి అన్నది వక్రించింది, బుద్ధి ప్రచోదనం కాలేదు. కాబట్టి అమ్మవారిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి అలా తర్వాత పతనం అయిపోయాడు. విభీషణుడికి బుద్ధి ప్రచోదనం కలిగింది కాబట్టి చుట్టూ ఉన్న రాక్షసుల దగ్గర ఉంటే నా పరిస్థితి కూడా ఇంతే అని చెప్పి శరణాగతి భావన అన్నది తెచ్చుకుని వెళ్ళి రాముణ్ణి అడిగాడు. ఒకవేళ రాముడు ఒప్పుకోకపోయినా తాను మళ్ళీ ఇక్కడ ఈ పక్షంలో యుద్ధం చేయకుండా ఇంకెక్కడికైనా వెళ్ళిపోయేవాడేమో, కానీ ఆ ప్రయత్నం చేశాడు. కాబట్టి బుద్ధి అన్నది అందరికీ సమానంగానే ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అలా ఉపయోగించుకుంటేనే మన దగ్గర ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే సంపద ఏదైతే ఉందో, విద్య ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో అవన్నీ పనికొస్తాయి. బుద్ధి లేకపోతే ఇవన్నీ కూడా పతనానికి కారణమవుతాయి. అటువంటి బుద్ధిని ప్రచోదనం చేసే శక్తి పేరు గాయత్రి. అందుకే గాయత్రి ఉపాసన అందరం చెయ్యగలగాలి. ఏ నామం పెట్టుకుని ఏ నామంతోనైనా మనం ఆ అమ్మ స్వరూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పలికితే అది గాయత్రి అనుగ్రహం పొందినట్టే, ఆ ఉపాసన చేసినట్టే. ఇలా బుద్ధికి సంబంధించి అలాగే జ్ఞానానికి సంబంధించి ఒక రూపంతో అమ్మ కనిపించాలి. కాబట్టి అమ్మ గాయత్రి అంటూ ఆ రూపంలో మనకి కనిపిస్తుంది. అందుకే నవదుర్గా స్వరూపాలు ఉన్న నవరాత్రులలో ఈ బుద్ధి అన్నది కూడా మనందరికీ చాలా ముఖ్యము. అంటే కూడా అని కాదు, బుద్ధే ముఖ్యం. ఆ బుద్ధి ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన నడవడిక ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోగలగాలి. అలా చూసుకోవాలన్నా మళ్ళీ మానవ శక్తి సరిపోదు. ఒకసారి చాలా మాటలు అనేస్తూ ఉంటాం, తప్పులు చేసేస్తూ ఉంటాం, ఆ తర్వాత అనుకుంటాం ఇలా చెయ్యకుండా ఉంటే బాగుండేది కదా. ఎందుకు చేసేసాము అంటే ఆ సమయంలో మన బుద్ధి ప్రచోదనం కాలేదు. అందుకే గాయత్రి మాతని వేడుకుంటే నిత్యము అమ్మ మనకి ఎప్పుడు ఎలా ఎక్కడ బుద్ధి ఉపయోగించాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఇది నేర్పిస్తుంది. అది నేర్పించినప్పుడు ఎక్కడైనా ఎవరైనా మనపై తిరిగి అరుస్తున్నారో, ఓహో వాళ్ళు అరుస్తున్నారు, మనం కూడా అరవవలసిన అవసరం లేదు, ఇప్పుడు కోపం అవసరం లేదు, చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండడం. ఎక్కడ మనం ఏం మాట్లాడాలి, ఇక్కడ ఇలా మాట్లాడితేనే అర్థమవుతుంది కాబట్టి ఇలా మాట్లాడాలి, ఇక్కడ కాస్తసేపు మౌనంగా ఉండాలి, ఇవన్నీ తెలుస్తాయి. ఎప్పుడైతే అవన్నీ నేర్చుకుంటామో ఖచ్చితంగా మనం ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, మనం కూడా ఆనందంగా ఉంటాం. ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించి బుద్ధికి సంబంధించిన అంశాలు. ఇవన్నీ మనకి రావాలి అంటే గాయత్రి ఉపాసన చేయాలి. అందుకే నవరాత్రుల్లో విశేషంగా ఒకరోజు గాయత్రీదేవి అలంకరణ జరుగుతుంది. అలా జరిగినప్పుడు గాయత్రీ మాత కదా, గాయత్రి మంత్రం కదా, ఈ మంత్రాన్ని నేను చదవకూడదు కదా, నేను ఇలాగే చదవాలి కాబట్టి ఇది నాకు వర్తించదు కదా అని అనడానికి లేదు. అమ్మ ప్రాణశక్తి, ప్రాణం ఉన్నంత వరకు గాయత్రీదేవి ఉపాసన జరుగుతూ ఉండాలి. అలాగే సంధ్యావందనము అనేటప్పటికీ త్రిసంధ్యలలో 3 పూట్ల అమ్మవారిని స్మరించుకుంటూ ఒక్క నమస్కారం చెయ్యగలిగితే ఖచ్చితంగా ప్రతిరోజు మనం చేసే పనులలో ఏ బుద్ధి, ఏ వివేకం, ఏ జ్ఞానం కావాలో అవి అమ్మ ప్రచోదనం చేస్తుంది. బుద్ధి ఉంటే
అన్ని పనులు చకచక అలాగ మనం చేసేసుకుంటూ ఉంటాం. ఇది గాయత్రి తత్వం. కాబట్టి ఈ గాయత్రీ దేవిని కూడా మనం చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తూ బుద్ధి అన్నది తెచ్చుకునే, అంటే బుద్ధి ఉంటుంది, అది ప్రచోదనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి మీ అందరికీ శరన్నవరాత్రుల దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్తే.